మనస్సును నిర్మలంగా ఉంచుకుంటూ శరీరాన్ని దృఢంగా చేసుకుంటూ దీర్ఘకాలిక రుగ్మతల బారిన పడకుండా ఒత్తిడిని అధిగమిస్తూ రుగ్మతలను దూరం చేస్తూ ధర్మబద్ధమైన నిర్మలబద్ధమైన జీవన విధాన సాధనకై చేయవలసిన ఒకే ఒక్క సాధన యోగ సాధన. అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలండి. వేదకాలం నుంచి కూడా ఋషులు, మునులు, సిద్ధులు భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో సైన్స్కే అంతు చిక్కని ఒకే ఒక కళ మన ఈ యోగ సాధన. కేంద్ర ఆయుష్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో కన్నుల పండుగగా ఎంతో బాగా చూసారా. ఈ చిన్నపిల్లలు ఎంత బాగా యోగాభ్యాస సాధన చేస్తున్నారో. చిన్నతనం నుంచి కూడా ఇలా యోగాభ్యాస సాధన చేయడం వల్ల దీర్ఘకాలంగా వచ్చే వ్యాధులు కానీ, ఒత్తిడిని అధిగమించడం కానీ ఏవీ లేకుండా చాలా సుఖంగా, ఆరోగ్యంగా, ఎంతో ఆనందంగా జీవించగలుగుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు కూడా సుమారు 36 కిలోమీటర్లు ఏర్పాటు చేసినటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ఎంతోమంది, అసలు సుమారు 3,50,000 వరకు దాదాపుగా సుమారు 2 గిన్నిస్ బుక్లకి, అలాగే 22 వరల్డ్ రికార్డ్స్కి మనకు సాధన కోసమే ఏర్పాటు చేసినటువంటి యోగాంధ్ర కార్యక్రమం చాలా చాలా బాగా జరిగిందండి. సుమారు ఒక నెల రోజుల పాటు ఇది మే 21 నుంచి జూన్ 21 వరకు ఒక గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి 20 లక్షల నిపుణులకైనా ప్రాక్టీషన్స్ తయారు చేసి ప్రతి పాఠశాలలోని, ప్రతి విద్యా సంస్థలోని పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా ఈ యోగాభ్యాస సాధన ద్వారా మనం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్యవంతంగా, ఎంత బాగా మనం పూర్వం రోజుల్లో ఋషులు, మునులు వాళ్ళు ఎంత బాగా జీవించేవారు, ఎన్ని వందల సంవత్సరాలు ఎలాంటి ఇది లేకుండా చేస్తూ జీవించేవారు. ఈ రోజుల్లో మనకి పొల్యూషన్ పెరిగిపోయింది, టెక్నాలజీస్ పెరిగిపోయి, అలాగే రేడియేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు మనకి యుద్ధం వచ్చే వాతావరణంలో ఉంది. ఇలాంటి రోజుల్లో పిల్లలందరూ కూడా చిన్నతనం నుంచి కూడా కోవిడ్ వల్ల ఎంతమంది శ్వాసకోశ వ్యాధులతో చనిపోయారు. ఇలా ఎలాంటి రుగ్మతల బారిన ఉండకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి కూడా యోగాభ్యాస సాధన చేయాలనే ఉద్దేశంతో ఎంతో గొప్పగా చేపట్టినటువంటి, ఒక యజ్ఞంలా చేపట్టినటువంటి కార్యక్రమం మన యోగాంధ్ర. యోగాకి పూర్వవైభవం తీసుకురావడమే ఉద్దేశంగా ఈ యోగాంధ్ర కార్యక్రమం. భారతీయ యోగా విశ్వవ్యాప్తమైంది. 140 దేశాల్లో నిత్యం దీన్ని పాటిస్తున్నారు. శారీరక, మానసిక సమస్యలను దూరం చేస్తూ ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా యోగా ఆవిర్భవించాలనే ఉద్దేశంతో ఈ యోగా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యోగం అంటే సాధన, నియంత్రణ, నిబద్ధత. మనసు, శరీరం, మేధస్సును నియంత్రణలో పెట్టుకొని ముందుకు అడుగులు వేసుకుంటూ మనం చాలా చాలా బాగా మనసుని నిగ్రహంగా ఉంచుకొని, శరీరాన్ని అదుపులో పెట్టుకొని చాలా బాగా క్రమబద్ధంగా జీవించాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ పిల్లలకి యోగాభ్యాస సాధన ఎంతో అవసరం. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, అలాగే ఎంతోమంది మన చాలా గౌతమ బుద్ధుడు, వీళ్ళంతా కూడా యోగా అభ్యాస సాధనలో ఎంత గొప్పగా వాళ్ళు మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ ఇవన్నీ కూడా యోగాలో భాగమే. సుమారు 5,000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఇది పుట్టి వ్యాపించింది. భక్తి ద్వారా యోగ సాధన పూర్వం రోజుల్లో చేసేవారు. శరీరం, మనసును అదుపులో పెట్టుకుని మంచి ఆరోగ్యం కోసం హఠయోగం, ఇప్పుడు మనం ప్రజెంట్గా చేస్తుంది హఠయోగం, ఆసనాల ద్వారా భక్తి యోగం, ధ్యాన యోగం, నియంత్రణ యోగం, రాజయోగం, ఇలాంటి ఎన్నో రూపాలలో ఈ యోగాన్ని చేసేవారండి. ధ్యాన యోగం స్వామి వివేకానంద, అలాగే చాలా చాలా మంది స్వామి వివేకానంద వీళ్ళందరూ కూడా ధ్యాన యోగంలో వాళ్ళు సిద్ధులు. భక్తి యోగంలో త్యాగరాజు, పురంధరదాసు, అన్నమయ్య, భగవన్నామస్మరణలో సంకీర్తనాలాపనతోనే అతినిత్యం కూడా భక్తి పార్వశ్యలో దిగి ఈ యోగ సాధన చేసేవారండి. కాలుష్యం మితిమీరిపోవడం వల్ల, ఆహారపు అలవాట్లు విపరీతంగా జంక్ ఫుడ్ని పిల్లలు తీసుకోవడం వల్ల శారీరక, మానసిక నియంత్రణ కోసం ఈ యోగ సాధన చాలా చాలా అవసరం పిల్లలకి చిన్నప్పటి నుంచి. ధర్మం అంటే భగవంతుని సాక్షాత్కారం. ఆ ధర్మ సాధన కోసం శరీరాన్ని, మనస్సుని రెండింటినీ కూడా నియంత్రణ చేసుకోవడానికి యోగా చక్కని సాధనంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కోసం, ఒత్తిడిని అధిగమించడం కోసం ప్రతిరోజు కూడా ఈ యోగాభ్యాస సాధన అనేది చాలా చాలా ఉత్తమమైనది అని మనకు చెప్తుంటారు.
పూర్వం రోజుల్లో మనం షట్ చక్రాలు అంటే మనకి పంచభూతాలు, ప్రకృతిలో గాలి, నీరు, ఆకాశం, భూమి, వీటన్ని ఈ పంచభూతాలు కూడా మనకి మూలాధార చక్రాలై, అలాగే చక్ర సాధన ద్వారా మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర్వ చక్రం, అనాహక చక్రం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార ఈ చక్రాల ద్వారా శరీరం నేలకొల్పి అవి ఆధ్యాత్మిక శక్తులుగా సైన్స్కే అంతుపట్టని ఎన్నో భూశక్తిని, జలశక్తిని, అలాగే వాయుశక్తిని, అగ్నితత్వాన్ని అన్నిటినీ కూడా మన శరీరంలో నిలుపుకుంటూ మూలాధార చక్రం భూతత్వాన్ని అయితే స్వాధిష్టాన చక్రం వెన్నుపూస చివరిలో ఉంటుంది. ఇలా ఒక్కొక్క చక్రంలోని ఒక్కొక్క రకమైన ఎలిమెంట్స్ మన పంచభూతాల్లోని మనకున్న ప్రకృతిలో ఉన్న అన్నీ కూడా మన మనిషి శరీరంలోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ యూనివర్స్కి మనిషికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ యోగాభ్యాస సాధన చిన్నప్పటి నుంచి పిల్లలు చేయటం వల్ల వాళ్ళు ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో బాగా జీవించగలుగుతారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా బాగా, ఎంత బాగా చేస్తున్నా చూడండి, పిల్లలు చాలా బాగా చేస్తున్నారండి యోగాభ్యాసం. అసలు ఆల్మోస్ట్గా గిరిజన ప్రాంతాల నుంచి వీరు సరోజిని యోగా స్కూల్ నుంచి, అలాగే విద్యార్థులు అనుకుంటాను వీరు సరోజిని యోగా విద్యార్థులు, వీళ్ళంతా కూడా చాలా బాగా యోగాభ్యాసాధన, అలాగే చందన డ్యాన్స్ అకాడమీకి సంబంధించిన విద్యార్థులు భావములోను బాహ్యమునందున గోవింద గోవింద అంటే ఎంత భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కలువావో మనసా భావములోను బాహ్యమునందును అంటే శరీర అంతర్గతంగాను బాహిర్గతంగాను కూడా గోవింద నామస్మరణతో హరినామస్మరణ హరినామమేకడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామమేకడు ఆనందకరము. ఇప్పుడే మనం చెప్పుకున్నాం భక్తి మార్గం ద్వారా త్యాగరాయ కీర్తనలు కానీ, అలాగే పురంధరదాస్ కీర్తనలు కానీ, అలాగే అన్నమాచార్య కీర్తన కానీ భక్తి మార్గం ద్వారా వాళ్ళు అనునిత్యం కూడా శ్రీరామ శ్రీరామ శ్రీ మనో మానస సంచరరే బ్రహ్మణి మానస్ అంటే యోగాభ్యాస సాధనలో, మెడిటేషన్లో ఇవన్నీ కూడా మనకి ఈ సంగీతంతో, అలాగే నిన్న వరల్డ్ మ్యూజిక్ డే కూడా సంగీతంతో కూడా ఈ యోగాభ్యాస సాధన మంచి మ్యూజిక్ పెట్టుకుంటాం. కాబట్టి ఇది మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. చూసారా పిల్లలు చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఇది 11వ అంతర్జాతీయ ఇది 140 దేశాల్లో ఇప్పుడు చేస్తున్నారంటే యోగాని యోగాంధ్రగా మార్చడం కోసం గిన్నిస్ రికార్డ్స్ కోసం 2 గిన్నిస్ రికార్డ్స్, 22 వరల్డ్ రికార్డ్స్ కోసం మనం ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలోని మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు 2014లో డిసెంబర్లో ఈ తీర్మానం ప్రతిపాదించడం జరిగిందండి. జూన్ 21లో ఎక్కువ పగటికాలం ఉంటుంది కాబట్టి, అంటే వెలుగును ప్రసరింపజేస్తే ఉంటుంది కాబట్టి ఆ రోజున మనం యోగా డేగా జరుపుకుందామంటూ 2014 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో నరేంద్ర మోడీ గారు తీర్మానం చేస్తే 170 దేశాలు దానికి ఆమోదం పలికి 2015 నుంచి మనం కూడా ప్రతి ఇయర్ కూడా కోవిడ్ వల్ల ఒక 2 సంవత్సరాలు ఆగినప్పటికీ కూడా యోగా డేని మనం చూసుకుంటున్నాం. 2015లో న్యూఢిల్లీ రాజ్పథ్లో మొట్టమొదటిసారిగా మనం యోగా డే చేసాం. 2016 చండీగఢ్, 2017 లక్నో, 2018 డెహ్రాడూన్, 2019లో రాంచీ, అలాగే ఇప్పుడు 2019 తర్వాత ఒక 2-3 ఇయర్స్ మనకి దీనివల్ల కోవిడ్ వల్ల ఆగింది. ఇప్పుడు 2025లో మనం ఆంధ్రప్రదేశ్లో చేయడం జరుగుతుందండి. గిన్నిస్ రికార్డు కోసం ఇది పాఠశాల స్థాయి నుంచి కూడా యువతలో ఒత్తిడిని నియంత్రించడానికి, ఈ రోజులో పిల్లలు చూడండి టెక్నాలజీస్కి, అలాగే సెల్ ఫోన్స్కి, వీటన్నిటికీ, రేడియేషన్స్కి, పొల్యూషన్స్కి, వీటి వల్ల పిల్లలు, అలాగే వీడియో గేమ్స్ ఆడుతున్నారు. వీటి వల్ల ఒత్తిడిల వల్ల పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మైనర్
పిల్లలు కూడా చాలా చాలా దురాగతాలు చేయడం కానీ, చాలా హృదయ విదారకంగా పిల్లలు రేప్స్, మానభంగాలు, మర్డర్లు, దొంగలుగా మారుతున్నారు. ఇవన్నీ చేసుకోవడం కోసమనే పాఠశాల స్థాయి నుంచి కూడా యువతకి ఈ నియంత్రించడం కోసమని మనకి యోగాభ్యాస సాధన, మనకి ఆల్మోస్ట్ ఆనంద వేదికలో మెడిటేషన్ మనం చాలా ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తుందండి. పాఠశాల స్థాయిలో యువతలో ఒత్తిడి నియంత్రించడం కోసం, శరీరం దృఢంగా ఉంచుకోవడం కోసం యోగా ఉపయోగపడుతుంది. గ్లోబల్లో ఆరోగ్య సాధనంగా కూడా యోగా మారింది. ప్రపంచం అంతా కూడా ఆంధ్ర వైపు చూసే విధంగా మనకి జూన్ 21 భారతదేశం అందించిన అద్భుతంగా మనం ఈ యోగాభ్యాసాన్ని, మన ఆంధ్రప్రదేశ్ యోగాంధ్ర కార్యక్రమం సుమారు ఒక యజ్ఞంలా ఒక 1 month కార్యక్రమం కంప్లీట్గా చాలా బాగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మన విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా బాగా జరపడం జరిగిందండి. విశాఖపట్నం దానికి వేదిక కావడం నిజంగా మన అదృష్టం. ఈ యోగాంధ్ర, యోగా అంటే సంస్కృతంలో యజ, దీని అంటే యోగా అనే పదం సంస్కృతిలో యజ అనే పదం నుంచి వచ్చిందంటే దీనిలో ఆసనం, భంగిమ, మనస్సును శరీరాన్ని ఏకం చేసిన ఆధ్యాత్మిక సాధనం యోగా, యోగాభ్యాసం. కాబట్టి 2014లో మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో 150 దేశాల ఆమోదించిన తర్వాత 2015 జూన్ 21 నుంచి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కంటిన్యూగా జరుపుకుంటున్నామండి. చూసారా పిల్లలు ఎంత బాగా కూర్చున్నారు. వీళ్ళు గిరిపుత్రులు అండి. వీళ్ళంతా కూడా చాలా బాగా, అసలు ఎంత బాగా వచ్చారు, ఎంత బాగా డిసిప్లిన్గా కూర్చున్నారు, ఎంత బాగా కార్యక్రమం చివరి వరకు కూడా అందరూ ఒకే. అసలు మనం గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే గోలగోలగా పిల్లలంతా గోల ఉంటుంది. అక్కడ సుమారు అన్ని 100 మంది పిల్లలు వచ్చినప్పటికీ కూడా అస్సలు ఏమి కూడా వాళ్ళు నాయిస్ చేయలేదు, ఏం చేయలేదు. ఒక పద్ధతిగా పిల్లలందరూ కూడా వెళ్ళారు, ఒక పద్ధతిగా వాళ్ళందరూ కూర్చున్నారు, ఒక పద్ధతిగా వాళ్ళందరూ కూడా ఆసనాలు చేశారు, ఒక పద్ధతిగా. చూసారు ఎంత బాగా వాళ్ళకి చెప్తున్నవన్నీ కూడా నీట్గా వింటూ చాలా బాగా చేశారు. నిజంగా గిరిపుత్రులు, ట్రైబల్స్ పిల్లలు చాలా చాలా క్రమశిక్షణగా సూర్య నమస్కారాల్లో వారు గిన్నిస్ రికార్డ్స్ని సాధించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బాగా చేశారు పిల్లలందరూ. చూసారు ఎంత బాగా చేస్తున్నారు. యోగా అంటే రెండింటి కలయిక, లేకంటే ఒకదాంతో ఒకటి లీనమవడం, అంటే సైన్స్, కళ రెండు కూడా కలగలిపే యోగాభ్యాసాన్ని మనం నిర్వహించడం, ప్రాణాయామం చేయడం, ఆసనాలు చేయడం ఇవన్నీ కూడా తప్పనిసరి. కానీ యోగా అనేది రెండింటి కలయికే కాకుండా 8 అంగాలు ఇందులో ముడిపడి ఉంటాయి. దాంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. ఆసనాలు ఎప్పుడు చేయాలి? ఒక క్రమబద్ధంగా జీవన విధానాన్ని, సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ, మాంసాహారాన్ని తీసుకోకుండా సాత్వికంగా ఉంటూ మంచిగా ఎప్పుడు కూడా నీట్గా, అంటే తెల్లవారు లేగడం, కాలకృత్యం చేసుకోవడం అన్నీ చేసి చక్కగా నీట్గా, శుచిగా, శుభ్రంగా యోగాభ్యాస సాధన చేయడం చిన్నప్పటి నుంచి పిల్లలు చేయడం వల్ల వాళ్ళు చాలా చాలా, అంటే డాక్టర్స్కే అంతు చిక్కని ఎన్నో వ్యాధుల నుంచి దూరం అవుతారు. ప్రాణాయామంలో 3 స్థితులు ఉంటాయండి. అది ఒకటి పూరకం, కుంభకం, రేచకం. పూరకం అంటే మెల్లగా శ్వాస తీసుకోవడం, కుంభకం అంటే పీల్చిన శ్వాసను నిలిపి ఉంచడం, రేచకం అంటే ఉంచిన శ్వాసను మళ్ళీ మెల్లగా వదిలిపెట్టడం. ఇవన్నీ కూడా ఉత్తమమైన ఆసనాలు ఏంటి, ఏ ఆసనం చేయాలి, పద్మాసనం, సూర్య నమస్కారాలు, ఇవన్నీ కూడా భారతీయ. అందులో మనకి ధ్యానం మనకు తెలుసు. ధ్యానం గౌతమ బుద్ధుడు ఎలా చేశాడు, బోధి వృక్షం కింద అతనికి ఎలా జ్ఞానోదయం అయింది, చక్రాస్ ఎలా యాక్టివేట్ అవుతాయి, మనిషి చక్రస్వాదం ద్వారా, కుండలిని యోగా ద్వారా ఎలాగా ఇవన్నీ సాధించగలుగుతాడు. ఇవన్నీ కూడా చాలా చాలా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ ఉండడం వల్ల పిల్లలు చాలా చాలా ఈ రోజుల్లో మనకి అంటే చాలా ఒత్తిడిని అధిగమించి చక్కగా నీట్గా చాలా ఏ పనినైనా చాలా హ్యాపీగా, సంతోషంగా చేసిన పనిలో ఆనందం వెతుక్కుంటూ వాళ్ళు చేయగలుగుతారండి. మనం కూడా మ్యూజిక్ థెరపీ శ్రీ సాయి సరిగంప లలిత కళాతోరణం తరపున మనం మ్యూజిక్ థెరపీ ద్వారా కూడా మనం చాలా కార్యక్రమాలు స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ కూడా పాటల ద్వారా, సంగీతం ద్వారా మనం చెప్తున్నాము. మ్యూజిక్ థెరపీ ద్వారా అమ్మ యొక్క అనురాగం, నాన్న యొక్క లాలిత్యం ఇవన్నీ కూడా పిల్లలకి మ్యూజిక్ థెరపీ ద్వారా చిన్నప్పటి నుంచి తెలియజేస్తున్నాము. ఇందులో పద్మాసనం, ఉష్ట్రాసనం, జాను శీర్షాసనం, సింహ గర్జాసనం, వజ్రాసనం,
ఒక్కొక్క ఆసనం వేయడం వల్ల వాటి ఉపయోగాలు వాటిని ఆల్మోస్ట్ 45 మినిట్స్ కంప్లీట్గా తాండాసనం, చక్రాసనం, చాలా చాలా ఆసనాలండి, వజ్రాసనం, ఇవన్నీ కూడా ఆసనాలు పిల్లలు కంటిన్యూగా 45 మినిట్స్ చాలా చాలా బాగా చేశారు. చక్రాసనం చేయడం వల్ల ఉపయోగం వచ్చింది, తాడాసనం చేయడం వల్ల ఉపయోగం ఏంటి, ఆడవాళ్ళకి ఎలాంటి ఆసనాలు వేయడం వల్ల మనకి గర్భాశయ సమస్యలు ఉండవు, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆసనానికి ఒక సులభాసనం కానీ, అలాగే వజ్రాసనం, సుప్త వజ్రాసనం కానీ, సర్వాంగాసనం కానీ, త్రికోణాసనం కానీ, యోగ నిద్ర, నేను ఎవ్రీడే కూడా యోగ నిద్ర చేస్తాను. మన ఇమాజినేషన్ ద్వారా ప్రతిరోజు కూడా మనం శరీర భాగాలన్నింటినీ కూడా మనం ఎలాగా నియంత్రించుకోవచ్చు, ఎలా చక్కగా సేద తీర్చవచ్చు, మన కోసం పనిచేస్తున్న మన అవయవాలన్నింటినీ కూడా మనం ఎలా వాటిని ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా దండాసనం కానీ, ధనురాసనం కానీ, సిద్ధాసనం కానీ, సుఖాసనం కానీ, ఇవన్నీ ఆసనాలన్నీ కూడా చాలా చాలా ఆసనాలు చెప్తాను. అందులో నేను ఎక్కువగా చేసేది ఏంటంటే, ఎక్కువ నాకు ఇష్టమైన ఆసనం ఏంటంటే యోగ నిద్ర నేను చేస్తాను. అలాగే కుండలిని అంటారు కదండి, అది వాటిని కూడా ఎక్కువగా వింటాను. కుండలిని యోగా వీడియోస్ నేను ఎక్కువగా వింటాను, వాటిని ట్రై చేయడానికి ప్రయత్నిస్తాను. అంటే అందులో కొన్ని కలర్స్ నేను చేస్తున్నప్పుడు నాకు కొన్ని కలర్స్ కూడా కనిపిస్తుంటాయి. నేను ఎక్కువ మ్యూజిక్ వినడానికి కానీ, ఎక్కువగా సంగీతం ద్వారా నేను వినడానికి కానీ ఎక్కువగా ప్రయత్నిస్తాను. ఈరోజు మనకి చాలా బాగా యోగా ఆంధ్ర కార్యక్రమం, ఈ కార్యక్రమానికి మనకి పిలిచేసిన మనకి ఇన్వైట్ చేసిన VMRDAకి, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ మాధవి గారికి, అలాగే అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు, అలాగే అక్కడ స్టాఫ్ చాలామంది వచ్చారు, వాళ్ళందరూ కూడా సరిగమప మనతో పాటు అక్కడ కార్యక్రమం, అలాగే చందన డ్యాన్స్ అకాడమీ, సరోజిని యోగా స్కూల్, వీళ్ళంతా విద్యార్థులంతా కూడా కలిసి చాలా బాగా మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా బాగా చేసామండి. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి.